ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారత ప్రభుత్వం ప్రజలందరికీ శుభవార్త చెప్పింది. గతంలో జిఎస్టీ అనేది పెనుభూతంలాగా మోయలేని భారంగా భావించినటువంటి అనేక పరిశ్రమలు, దాని ద్వారా తయారు చేయబడ్డ వస్తువులు కొనుక్కునేటువంటి వినియోగదారులు భరించలేనటువంటి రేట్లతో బాధపడినటువంటి పరిస్థితుల్ని తొలగించి సామాన్య మధ్యతరగతి జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. ముఖ్యంగా రైతుల జీవితాల్లో కూడా సంతోషం వెలుగురిచేట్టుగా చేయడానికి సిద్ధపడింది. 5, 12, 18, 28 అనేటువంటి 4 రకాల స్లాబ్స్ గతం లోపల ఉండేవి. అంటే కొన్ని వస్తువుల మీద 5%, మరి కొన్నింటి మీద 12%, కొన్నింటి మీద 18%, ఇంకా కొన్నింటి మీద 28% వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు 2 స్లాబ్ల కింద మార్చబోతోంది. నిన్నే జరిగినటువంటి జిఎస్టీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ పన్నులకు సంబంధించిన మంత్రులందరూ కూడా, వాణిజ్య పన్నుల మంత్రులందరూ కూడా సమావేశమైనారు. ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించారు. దీని ప్రకారంగా అతి కొద్ది రోజుల్లోనే 5, 12, 18% తప్ప 12% కానీ 28% కానీ ఇక ఉండదు. చాలా వస్తువులకి అసలు జిఎస్టీనే తీసేశారు. ప్రాణాంతక జబ్బులకు సంబంధించినటువంటి మందుల దేని కూడా ₹1 కూడా జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా కొన్ని 12, కొన్ని 18, కొన్ని 28 దాంట్లో స్లాబ్లో ఉన్నాయి. అంటే ₹100 ఒక మందు కొన్నట్టయితే సుమారు ₹28 కూడా దాంతో కలిపి పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇంతకుముందు కొన్నిట్లో 12, కొన్నిట్లో ₹18 కూడా పే చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ప్రాణాంతక జబ్బులు అంటే క్యాన్సర్ లాంటి జబ్బుల లోపల, అలాగే హెచ్ఐవి అలాంటి జబ్బుల లోపల ఉపయోగించేటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఈ మందులకు 1% కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మరి కొన్ని ఇన్సూరెన్స్లు కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినట్టు కొన్ని, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పథకాల్లో కూడా జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేకుండా కొన్నిట్లలో చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటుగా పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు, పెన్సిళ్ళు, నోట్బుక్స్, జామెట్రీ బాక్స్ లాంటి వాటి మీద ఇంతకుముందు 12%, కొన్నింటి మీద 18% దాకా ఉండేటువంటి ట్యాక్స్ని 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. అంటే దాదాపుగా 10 నుంచి 18%, 15% దాంట్లో తగ్గినట్టుగా లెక్కేసుకో, 13% తగ్గినట్టుగా లెక్కేసుకోవచ్చు. అలాగే మందుల మీద గతంలో 28% దాకా ఉన్నటువంటి కొన్ని మందుల్ని ఇప్పుడు 18%లోకి చేర్చారు. 18% దాకా ఉన్నటువంటి కొన్ని మందుల్ని 5%లోకి తీసుకొచ్చారు. అలాగే 18%లో వచ్చే వాటిల్లో ముఖ్యంగా ఏసీలు, 2 వీలర్స్ సంబంధించిన వాహనాలు, తక్కువ సీసీలు ఉండేటువంటి చిన్న చిన్న కార్లు, తక్కువ రేట్లో ఉండే కార్లు, ఇలాంటి కొన్ని వాహనాలు 18%లో ఉన్నాయి. అవి అంతకుముందు 28%లో ఉండేటువంటివి. దీనికి తోడుగా మరొకటి ఇప్పుడు ఏం చేశారంటే 40% ఒకటి ప్రత్యేకంగా పెట్టారు. ఈ 40% ఏమిటంటే లగ్జూరియస్ వస్తువులు, బాగా డబ్బున్న వాళ్ళు, సంపన్నులు మాత్రమే ఉపయోగించేటువంటి కొన్ని వస్తువులు. ఉదాహరణకి దీంట్లో మనకు వచ్చేటువంటి వాటి లగ్జూరియస్ కార్లు, తర్వాత పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ కానీ, బీడీ కానీ, పాన్ పరాగ్ కానీ, ఇలాంటివన్నీ దీంట్లోకి వస్తాయి. ఎందుకు 40% దానికి వేశారంటే పాన్ పరాగో, సిగరెట్ల మీద 40% ఎప్పుడైతే ట్యాక్స్ పడుతుందో అది ఆల్రెడీ ₹10 ఉంటే ఇంకా ₹4 కలిపి ₹14 అవుతుంది. 20 ఉంటే ₹24 అయిపోతుంది. ₹28 దాకా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సామాన్యులు దాన్ని తీసుకోకుండా, సామాన్యులు పొగాకు ఉత్పత్తులు వాడకుండా ఉండడానికి వీలుగా పొగాకు ఉత్పత్తులన్నిటి కూడా పెంచడానికి సిద్ధపడుతోంది. లగ్జరీ ఐటమ్స్, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే కొన్ని ఐటమ్స్, ఇలాంటి వాటన్నిటి మీద 40% టారిఫ్ పెట్టారు. అంటే సామాన్యులకు కాకుండా, మధ్యతరగతి వారికి కాకుండా, ఒక్క డబ్బున్న వారు మాత్రమే ఉపయోగించేవి కానీ ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి కొన్ని వస్తువులకు కానీ 40% వచ్చేట్టుగా చేశారు. దీని ఫలితంగా ముఖ్యంగా మధ్యతరగతి జీవులకు కావాల్సినటువంటి సూపర్ మార్కెట్లలో దొరికే వస్తువులు, మనకు మామూలుగా కిరాణా షాపుల్లో దొరికేటువంటి వస్తువులు, సబ్బులు, టూత్పేస్ట్లు, అలాగే టీ పొట్లాలు, తర్వాత ఆయిల్సు, తర్వాత రకరకాలైనటువంటి మన ఇంటికి ప్రతిరోజు
వాడుకునేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటి మీద కూడా 5%కు తీసుకొచ్చారు. అంటే సుమారుగా 10 నుంచి 15% పాటు రేట్లు తగ్గేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అంటే ఒకేసారి నిత్య జీవితంలో వాడుకునేటువంటి సరుకులన్నీ కూడా రేట్లు తగ్గిపోయి మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య కుటుంబాలు తమ జీవితంలో ఇప్పటిదాకా పెరిగిన రేట్ల మీద బాధపడుతూ తినకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్తలాగా ఉంటుంది. తద్వారా భవిష్యత్తు లోపల పేదవారు, మధ్యతరగతి వారు ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. పెట్రోల్ కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తీసుకొచ్చినట్టయితే ఇవాళ 100 రూపాయలకు పైగా ఉన్నటువంటి పెట్రోల్ 50 నుంచి 60 రూపాయల లోపల దొరికే అవకాశం ఉంది. డీజిల్ ఇంకా రేటు తగ్గే అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న కొన్ని రాష్ట్రాలు ఏమడుగుతున్నాయంటే మాకు బాగా ఆదాయం తగ్గిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి దానికి కాంపెన్సేషన్గా సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మాకు ప్రతి సంవత్సరం కొంత కాంపెన్సేషన్ మాకు ఇవ్వాలి. అప్పుడే మేము ఈ నష్టాల నుంచి బయటపడతాం. ఆల్రెడీ మేము ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా మాకు డబ్బు ఉండాలి. అది మేము ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్నాం. ఆ ట్యాక్సులు మీరు తగ్గించడం వల్ల మాకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటన్నిటికీ త్వరలోనే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపించి సామాన్య ప్రజలకి, మధ్యతరగతి జీవితాలకి ఆనందాన్ని కలిగిస్తూ 4-5 రకాల ట్యాక్స్ విధానానికి పూర్తిగా తిరోధకాలు ఇస్తూ 2 రకాలైనటువంటి ట్యాక్సెస్ మీద ఎక్సెప్ట్ కాస్ట్లీ అయినటువంటివి, ఖరీదైనటువంటివి, ముఖ్యంగా ఆరోగ్యానికి నష్టం చేసేటువంటి పదార్థాలు తప్ప మిగిలిన అన్ని పదార్థాలు 5, 18% ఈ 2% స్లాబుల్లోనే ఇక నుంచి భవిష్యత్తులో భారతదేశంలో ఉండబోతున్నాయి. ఇంకా అవకాశం ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఒకే ఒక పర్సెంటేజ్ మొత్తం ఏ వస్తువు కొనా ఒకే % ఉండే పరిస్థితులు కూడా తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు.